చూస్తే చేతిలో మినిస్ట్రీ లేదు, ఖజానా లేదు, 12 లక్షల కోట్ల ఒంటి చేత్తో మీరు ఏం చేస్తారు? ఉండికి మంత్రి పదవి అవసరం లేదు, ఖజానా అంతకన్నా అవసరం లేదు. ఏం లేకుండానే మొదలుపెట్టాం, చేస్తున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి మత మార్పిడికి పాల్పడ్డట్టు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? జస్ట్ మీరు ఆరోపించారా? మతం జోలికి ప్రభుత్వం వెళ్ళకూడదు. అయోధ్య కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టిందా? కాదు కదా, చందాలతో. ఇది తప్పు అని చెప్పి నేను ఆర్డర్ కాపీస్ సబ్మిట్ చేశాను ప్రైమ్ మినిస్టర్. ఆంధ్ర రాష్ట్రంలో అంతమంది ఉన్నా మీరు మాత్రం ఎందుకు ఏలు ఏం పెట్టారు? చేయలేదా, నా కర్మ. అందుకనే కదా ఇంతమంది ఉన్నా ఏ ఎంపీని కొట్టాడు, ఇంతమంది ఉన్నా ఎవడ మాట్లాడాడు. ఫస్ట్ 1 year అట్లీస్ట్ ఐఎమ్ ద సోలో ఫైటర్. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే గజగజలాడే టైంలో ఐ వాజ్ ద సోలో వాయిస్. నీకొక్కడికే, ఎందుకంటే నేనేం చేయను. ఇంతకు మీ ఉద్దేశపూర్వకంగా జగన్ గారు హిందువా లేకపోతే క్రిస్టియనా? మీ ఉద్దేశపూర్వకంగా ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో క్రిస్టియన్ ఇచ్చిన తర్వాత నా ఉద్దేశాలు నీకెందుకు? అది కేసు వరకు వెళ్ళి మిమ్మల్ని కొట్టించేదాకా తీసుకొచ్చిందంటే బహుశా మీ నోటి దూల. ఒకవేళ అది నోటి దూల అయి ఉంటే ఆ నోటి దూల ఇవాళ ప్రభుత్వాన్ని మార్చిందని నేను చెప్పను. ఎస్, ఆ నోటి దూల ఇవాళ జగన్ ప్రభుత్వాన్ని మార్చింది, కాదంట. ఉండి ప్రజలు చూస్తేనేమో కనుమూరు రఘురామకృష్ణరాజు అనే నేను అని చెప్పి చట్టసభలోకి పంపించారు. 1-on-1 ఫైట్ అయితే నాది ట్రయాంగులర్. రఘురామకృష్ణరాజు అనే నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి అసెంబ్లీలో కనిపించబోతున్నారు. పోరాటాలు ఉంటాయా? వాడివేడిగా ఉంటాయా? చర్చలు కొనసాగుతాయా? ఏ రకంగా ఫేస్ చేయబోతున్నారు? ఆయన వస్తే ఫేస్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రత్యర్థి లేని రణరంగం లాగా అయిపోతుందేమో అని బాధ అయితే ఉంది. మనకి ప్రతిపక్ష నాయకుడు ఇవ్వలేరు. అది ఇస్తేనే వస్తా అని చెప్పి పాపం ఆయన సంటి పిల్లల మాట్లాడుతున్నాడు. దేశంలో ఏ ఎంపీకి జరిగినంటి అవమానం మీకు జరిగింది? బాధ ఉంది, నో డౌట్. ఆత్మహత్యం చేసుకోలేను. ఈ నా కేసు విషయంలో అయితే డెఫినెట్గా అది పెద్ద కష్టం కాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అయితే చాలా అనేక కేసులు ఉన్నాయి. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో బహుశా జగన్మోహన్ రెడ్డి మీద ఇదే తొలి కేసు అండ్ ఇదే తొలి ఎఫ్ఐఆర్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఎలా విజయాన్ని సాధిస్తారు మీ కేసు విషయంలో అంటే ఏం చెప్తారు మీరు? చట్టం న్యాయబద్ధంగా, పోలీసు వాళ్ళు కూడా న్యాయబద్ధంగా పనిచేస్తున్నారు. ఆయన పరిపాలనా దక్షతకు ఒక మచ్చుతునగ్గా దీన్ని పేర్కోవచ్చు. వైసీపీలో ఉంటూ, వైసీపీ ఎంపీగా ఉంటూ ఆ ప్రభుత్వాలనే రెబల్గా మారి ప్రశ్నించడం జరిగింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా మాట్లాడడం జరిగింది. ఈ రోజున అదే పరిస్థితి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తప్పు చేసినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు చేసే పరిస్థితి వస్తే అదే స్థాయిలో సేమ్ ప్రభుత్వాలని మీరు ప్రశ్నిస్తారా? టీడీపీలోనే ఉంటూ టీడీపీనే అనే పరిస్థితి వస్తుందా? ఎందుకు చేస్తారు అసలు తప్పులు చేసే అవకాశమే లేదు. అవసరం అంతకన్నా లేదు. అవకాశం లేదు, అవసరం లేదు. నా దృష్టికి వస్తే వెల్ సెటిల్డ్ అయిన ఫ్యామిలీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల్ని పాలించాల్సిన మీరు జగన్మోహన్ రెడ్డి తప్పితే మరొక ధ్యాస లేకుండా పోయింది. ఏమనిపిస్తూ ఉంటుంది? రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను రా బాబు అని కూడా అనిపిస్తుంటుందా? ఇంకా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ప్రజాభిమానం అనే ఆస్తికి ఏ నోటు సరిపోదు అనేది నా భావన. ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు మీ కేసు పక్షాన కానీ, మీ పక్షాన కానీ, మీకు జరిగినటువంటి అన్యాయం పక్షాన మీ పార్టీ టీడీపీ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నిలబడే అవకాశం ఉందా? నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా అంటే పరీక్షలో విద్యార్థికి మార్కుల్ని ఈ బలంతో కంపేర్ చేస్తే 100% బలం. ఒక పక్క మీ ఇంట్రెస్ట్ అంతా చూస్తే పార్లమెంట్లో కనిపిస్తూ ఉంటుంది, అక్కడ చూస్తే దేశ నాయకులంతా అక్కడ కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఏ రకంగా? మాక్సిమం 99.8 అటెండెన్స్ నాదే. ప్రాక్టికల్గా మానేసింది ఒక్కరోజు 5 సంవత్సరాల్లో. మిమ్మల్ని చూస్తే ఢిల్లీ స్థాయిలో శాసించాలి అని చెప్పేసి ఉన్న ఆశలు అసెంబ్లీలో ఏ రకంగా కొట్లాడతారు? పార్లమెంట్ అంటే కేంద్ర స్థాయి నాయకులు, ఇండియా మొత్తం అంతా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. తీరా చూస్తే అసెంబ్లీలో మీ గొంతుక ఏ రకంగా అనిపిస్తుంది? ఏమనిపిస్తూ ఉంటుంది అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత? పార్లమెంటుకి వెళ్ళలేకపోయినందుకు ఊరికే జనం అంటూ ఉంటారు, అరే అబ్బాయి నువ్వు పార్లమెంట్లో ఉండుంటే అన్నప్పుడు. అసలు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఏ రకమైన తేడాలు గమనించారు మీరు? నన్ను మొదటి రోజు షాక్ గురైంది ఏంటంటే మంత్రులకి శాసనసభలో మాట్లాడే హక్కు లేదు. మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి తప్ప. ఇంతకుముందు చూసినట్లయితే వైసీపీ శ్రేణులంతా 151 మంది కనిపిస్తే అసెంబ్లీలో
ఈ రోజున 11 మంది వాంటెడ్ గా జగన్మోహన్ రెడ్డిని ఒక కార్నర్ లో మూలకి ఎక్కడో చివరిగా కూర్చోబెట్టారు. వాళ్ళు అగౌరవపరిచారు అని చెప్పారు గతంలో మీరు. ఇప్పుడు చూసినట్లయితే మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని ఒక మూలన ఒక కార్నర్ న కూర్చోబెట్టడం జరిగింది. అంటే ప్రతిపక్షం ఎప్పుడు ఒక సైడే ఉంటుంది. పాప అలా చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మూల ఉన్నాడు, ఆయన్ని ఒక మూలకు గెట్టారు అనకూడదుగా. అదే ఎక్కువ మంది ఉంటే ఒక 50-60 మంది ఒకవేళ నెగ్గుంటే 3 బళ్ళకి వచ్చి ఉండేవారు. కేంద్రం ఇచ్చే నిధులతో పోలవరం ఫినిష్ చేయాలి అని కోరుకున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడుకి అలాంటి హోదానే కట్టబెట్టారు. సో నిజంగా ఆంధ్ర రాష్ట్రం కళలు నెరవేర్చే అవసరాలు కానీ అవకాశం కానీ ఎంత మేరకు ఉంది? మనది ఎప్పటి నుంచో ప్రధానమైన కోరిక కాబట్టి అది కూడా డెఫినెట్గా అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ డిపార్ట్మెంట్లో చూసినా, ఏ మినిస్ట్రీస్లో చూసినా, ఏ కలెక్టర్ని అడిగినా లోటు బడ్జెట్లో ఉంది. కనీసం ఈ రోజున ఓ చిన్న బ్లీచింగ్ పౌడర్ కొందామన్నా కూడా మీ ఇల్లు బడ్జెట్ లేదు అనే పరిస్థితి. బ్లీచింగ్ పౌడర్ ఏ మున్సిపాలిటీలో లేదు. నిజమే. ఇంత లోటు బడ్జెట్లో 12 లక్షల కోట్ల అప్పు పెట్టుకొని తెలుగు తమ్ములకి ఏమని చెప్పి మీరు రాజధాని కట్టి చూపిస్తారు? ఈ ఛాలెంజ్లో అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సర్ప్లస్ స్టేట్గా ఎలా తీసుకెళ్తారు? మీకున్న ఛాలెంజెస్. ముఖ్యమంత్రి మైండ్లో వేరే పేర్లు ప్రవేశపెట్టి నా పేరుని తొలగించాడు దేవుడు అని నేను అనుకుంటాను. తొందరలో మళ్ళీ ప్రవేశపెడతాడా మీ పేరు? ఏమో మరి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా సార్? నాకైతే అది జరగనప్పుడు ఇంకా అనుకుంటూ మానేశాను. మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉండే సంబంధం ఎలా ఉంటుంది సార్? చక్కగా ఉందని నేను అనుకుంటాను. ఎందుకు సార్ ఇంత ముక్కిసూటిగా చెప్తారు? నేను అనుకున్న మాట చెప్పాలి కదా. అప్పుడు నేను బ్రహ్మాండంగా ఉందంటే మరి మంత్రి ఎందుకు ఇవ్వలేదా నువ్వు అడుగుతావు. ఎందుకు నాకు ఆ ప్రశ్న అవసరమా? మీ కెపాసిటీకి మినిస్టర్ కూడా చాలా ఈజీ సూటబుల్. అది మహేందర్ ముఖ్యమంత్రి అయితే నాకు ఖచ్చితంగా ఇచ్చి ఉండేవాడు అని అనిపిస్తాను. వేరే వాళ్ళ కెపాసిటీ మీద ఆయనకి ఎక్కువ నమ్మకం ఉండి ఉంటుంది. తిరుమలని డెవలప్ చేసే విషయంలో కనీసం ఆ చైర్మన్ ఇస్తారేమో అని కూడా కొద్దిగా వినిపించిన పరిస్థితి స్పీకర్తో పాటు. మీకు ఆ అవకాశం అంటూ వస్తే తప్పిపోయినందుకు నేను భగవంతుడికి ప్రార్థన చేసుకున్నాను. ఈ అవకాశం వస్తాయి. మీకు ఎట్లా సార్ మీ దినచర్యలో ఎప్పుడైనా పూజలు కానీ, దేవుడిని ఎక్కువగా ఆరాధించడం కానీ, భక్తి కానీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి ఏ స్థాయిలో ఉంటుంది అని అంటే ఏం చెప్తారు? ఆ పక్క తిరుగు, అక్కడ తిరుగు, అటు తిరుగు, ఆ వెనక్కి కూడా తిరుగు.